సేవక నా పేరు ధైర్యశీలుడు అన్నాడు. ధైర్యశీలుడు ధైర్యశీలుడు సేవక నీకు చాలా తొక్కవుతుంది కనుక ధైర్యశీలుడు అన్నాడు. ధైర్యశీలుడు నా పేరు. ధైర్యశీలుడు. నేను శంకరుని వరం చేత పుట్టినాను స్వామి. తినవు కానీ మరి ఏం చేస్తావు? నేను ఏం శంకరుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను. యుద్ధం చేయడానికే వచ్చాను. నేను యుద్ధం చేయడానికే వచ్చాను. మరి ఆడలేకనా దేవదేవుడు ఎవరితో చేయమంటే అలా చేస్తా స్వామి. దేవదేవుడు ఆయన విషయం ఆయనే తెలిపాడు స్వామి. శివుడేశ్వరుడా నమదేవుడా నే పురిమర ప్రభుడా శివశీలుడు ఆయన పేరు శివశీలుడు అని ఈ విధముగా యుద్ధ ముందు జన్మించిన శత్రురాజు ఏమంటున్నారు? జన్మించిన కాలం అతను కొల్లాపురం నుంచి వెళ్ళగొట్టి ఆ కొల్లాపురం నాశనం చేయండి అని ఈ విధంగా మరి సాధులయ్య ఆ శత్రురాజు అని చెప్పగానే మరి ఆ శత్రురాజు ఆర్మీ వద్దకు వచ్చి ఓయ్ సేవక మీ ఆదిరాజుతో తెలుపము. ఇద్దరు శత్రురాజులు వచ్చి యుద్ధానికి పిలుస్తున్నారు. ఏమని చెప్పాలి? యుద్ధానికి ఇద్దరు శత్రురాజులు వచ్చినారని తెలుపము. యుద్ధానికి ఇద్దరు యుద్ధం ఇద్దరు కాదే సంగముల గవి అనుకున్నారు. యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఇంకా పోయి గుద్ద మీద అట్లా అంటాం. సరే చూద్దాం రమ్మను యుద్ధానికి రమ్మని శత్రులారా రాగానే
రండిరా యుద్ధములకు. ఉద్యోగంకే వచ్చినాము రండిరా. వాని పిడికిడే బ్యారెల్ డబ్బ లేకుండా నాయనా వాని పిడికిడే నాయనా. రారా సంగారాములతో క్రోరా. రారా సంగారాములతో